సాక్షాత్ అంబేద్కర్ గారి సాక్షిగా ఈ నిరసన కార్యక్రమం యువజన విద్యార్థి తరపున చేపట్టడం జరిగింది. ఇదొక అన్ని పార్టీల తాలూకా కలివిడి యొక్క నిరసన కార్యక్రమం. దీని తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాం. అయ్యా, మీరు గద్దెనెక్కింది దేనికి? మీరు ఏ హామీలు ఇచ్చుకొని ఈ రాష్ట్రాన్ని పాలిస్తా అని చెప్పేసి అన్నారు? మీరు ఆ హామీల్లో యువజన విద్యార్థి విభాగాలకు సంబంధించి ఎన్ని హామీలు ఇచ్చారు? వాటిల్లో మీరు ఎన్ని నెరవేర్చారు? ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు. నేటికి 2 సంవత్సరాలు కానుంది. జాబ్ క్యాలెండర్ ఏదంటే దాని గురించి సమాధానం లే. అయ్యా, మేము ఇన్ని వేల ఉద్యోగాలు యువజన విద్యార్థి విభాగాలకి మేము ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీరు సాక్షిగా పెట్టుకొని మీరు సమాధానం చెప్పారు. ఎన్ని వేల ఉద్యోగాలు మీరు ఇచ్చారు నేటి వరకు? రానున్న 3 ఏళ్ల కాలంలో నెలకి ఇన్ని ఉద్యోగాలు లెక్కన మేము ఇస్తాము అని ఏదైనా సరే మీకు ఒక పక్కా ప్రణాళిక ఉన్నదా? మూడోది, ప్రశ్నించే గొంతుని మీరు శిక్షించే విధంగా ఈ యొక్క ప్రభుత్వం తీరున్నదని చెప్పేసి అది మనందరికీ కూడా తెలిసిన విషయమే. ప్రజాస్వామ్యంలో క్వశ్చన్లు అడిగే రైట్ ఉండదా? విద్యార్థులకి యువజన విద్యార్థి నాయకులందరికీ కూడా గొంతెత్తే అవకాశం ఇవ్వరా? ఏం చేస్తారు మీరు? తప్పుడు కేసులు పెడతారు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి క్వశ్చన్లు అడిగితే వాళ్ళ మీద తాడా కేసులు పెడతారు. ఇది మీ ప్రజాస్వామ్య రాజ్యం అనుకుంటున్నారా, లేకపోతే మీ సొంత ఎస్టేట్ తలక రాజ్యం అనుకుంటున్నారా? ఈ కూటమి ప్రభుత్వానికి మేము అందరం కూడా గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఇది ఎల్లకాలం ఉండిపోయే అధికారం కాదు. ఎప్పటికైనా సరే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. మీరు చేసిన మోసాలు, మీరు చెప్పిన అబద్ధాలు పండే రోజు వస్తుంది. ఆ రోజు ప్రజలే మంచి తీర్పిస్తారు. ఆ తీర్పుని కట్టుబడి మళ్ళీ మీరు ప్రతిపక్షంలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలు, అలాగే వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్, అలాగే వైఎస్ఆర్ యూత్ ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఏదైతే హక్కులు అడిగితే అక్రమ కేసులు పెడతా ఉన్నారో, రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తున్నారు, దీనిపైన ముక్త ఖండంతో ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు రాలేక, అలాగే ప్రభుత్వ ఆధీనంలో నుండి మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ BBB విధానంతో ప్రైవేట్ పరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇచ్చింది కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. కానీ ఈ ప్రభుత్వం 30 సంవత్సరాల వరకు లీజుకిస్తా ఉంది. 30 సంవత్సరాలు ప్రైవేట్ వాడికి లీజుకిస్తే ప్రభుత్వ ఆధీనంలో నుండి ప్రజలు, విద్యార్థులు ఉచితంగా వైద్య విద్యను చదువుకోవడానికి ఇబ్బంది పడతారు. అలాగే ప్రజలకి ప్రభుత్వ వైద్య అనేది దక్కడం కనుమరుగైపోతుంది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఈరోజు స్థానిక బాలాజీ జంక్షన్ వద్ద